అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తున్నట్లయితే ఎవరైతే యెహోవా యందు నమ్మిక కలిగి జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ఎవరైతే నమ్మకంగా పనిచేస్తూ ఉంటారో, శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారో, చక్కగా నమ్మకంగా ప్రార్థన చేసుకుంటారో, శ్రద్ధగా ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా దీవించబడతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎన్ని తెలిసినా ఏదైనా జరిగేది దేవుని చిత్తమే. కొలంసీలు రాసిన పత్రిక 1:7-8 మనం చూస్తే అక్కడ ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందు అతడు నమ్మకంగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మనం కూడా మన జీవితంలో నమ్మకాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు, భక్తిని కోల్పోకూడదండి. చక్కగా మనం నమ్మకంగా ఉండి నమ్మకంగా ప్రార్థన చేసుకొని నమ్మకంగా దేవునిలో జీవిస్తే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి లేదనమాట అండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తే అది పని పూర్తవుతూ ఉంటుంది, అశ్రద్ధగా చేస్తే పని పూర్తవుతూ ఉంటుందా? పని దగ్గరికి వెళ్ళి ఈ పని మనం చేయగలదామని చెప్పేసి మనం అనుకుంటే చేయలేమండి. ఆ పని దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా మనం పని చేయగలదామని చెప్పేసి పట్టుదల కలిగి చేస్తే తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతూ ఉంటాం. అంటే ఒక నమ్మకం అనేది మన జీవితంలో ఉండాలి. ఒక నమ్మకం అనేది మన జీవితంలో ఏర్పరచుకోవాలి. నమ్మకంగా జీవించాలి, నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలండి. నమ్మి బాప్తీసం తీసుకున్నవారు రక్షించబడతారు అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు. మార్కు సువార్త 16:16 చూసారండి. నమ్మకత్వాన్ని కోల్పోకూడదన్నమాట అండి. అబ్రహాం గారు దేవుని నమ్మకం ఉంచారు కనుక దేవుడు అతన్నే దీవించినట్లుగా మనము చూస్తున్నామండి. ఇస్సాకు గారు, అలాగే యాకోబు గారు, అలాగే వీళ్ళందరూ కూడా నమ్మకం ఉంచారు కనుక వీళ్ళందరూ కూడా దేవుడు దీవించారండి. అదే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారు? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా నమ్మకాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, భక్తిని కోల్పోకుండా ప్రార్థన చేద్దామా? ఏమంటారు? మనం కోసం మనం ప్రార్థన చేసుకుని ఇతరులు కూడా ఇవన్నీ కూడా కోల్పోకుండా నమ్మకంగా దేవుని యందు జీవించే యోగ్యత కలిగి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలన్నీ స్తుతిస్తోత్రాలు ప్రభా. నీ యందు ఎవరైతే నమ్మిక కలిగి జీవిస్తూ ఉంటారో తండ్రి వారందరినీ ప్రభు దీవిస్తారన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తారని చదివించారని నీకు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రభు నీ యందు నమ్మిక ఉంచిన వారందరూ ప్రభా దీవించబడ్డారు తండ్రి. స్తోత్రం ప్రభావ. బిడ్డలందరూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుందని నీ నమ్మిక కలిగి ప్రభా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రిస్తాం ప్రభావ, చేతి వృత్తులు చేసుకుంటున్న వారు తండ్రిస్తున్నాం ప్రభావ. అలాగే ప్రభు సంతానం దయచేయండి, గర్భిణీలను దీవించండి, ఆశీర్వదించండి. చిన్నపిల్లలను, పెద్దలను ప్రభావ, యవనస్తులని ప్రభావ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి ఏ సహాయం అయితే కావాలో సహాయం దయచేయని ప్రార్థిస్తున్న ప్రభావ. మరి ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్క యవనస్తుడు తండ్రి ప్రభావ నీ నమ్మిక కలిగి తండ్రి ప్రభావ జీవించే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్క అందరూ ప్రభావ నీ నమ్మిక కలిగి జీవించే యోగ్యతను దయచేసి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి నీ రాజ్యవాసుగా జీవించే యోగ్యతను తండ్రి ప్రభావ అందరికీ దయచేయమని ప్రభావ ప్రతి బిడ్డని ప్రభావ పేరుని దీవించి ఆశీర్వదించి ఎవరికి ఏ సహాయం కావాలో సహాయం దయచేసి నమ్మకత్వాన్ని కోల్పోకుండా తండ్రి స్తోత్రం ప్రభావ. జాగ్రత్తగా తండ్రి ప్రభావ నమ్మకత్వాన్ని కాపాడుకునే మంచి మనసు ప్రతి బిడ్డకనే దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయను. ఆకృతారని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మని వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. దేవుడిచ్చిన మహాఉచ్చమైన కొను బట్టి మన నమ్మకాన్ని కోల్పోకుండా చక్కగా దేవునిలో నమ్మకంగా జీవిద్దాం, నమ్మకంగా నిలుద్దాం, దేవుని నమ్మకంగా నడుచుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం, దేవుని యొక్క వాక్య ప్రకారం నడుద్దాం. విన్న వాక్యం మన హృదయమైన పలక మీద రాసుకుని పదే నెవర వేసుకుని భూమి మీద హాయిగా జీవిద్దామా. మరొకసారి అందరూ కూడా దేవుని యందు నమ్మకాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, భక్తిని కోల్పోకుండా చక్కగా హ్యాపీగా భూమి మీద జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. శ్రమ, శోధన, ఇబ్బందుల, ఇరుకులే మనల్ని ఏమీ చేయలేదు. శ్రమలు వస్తాయి, పోతాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుడు నిత్యము ఉండే దేవుడు. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచి చక్కగా ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడిచి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదే. నమ్మకాన్ని కోల్పోకండి, నమ్మకాన్ని కోల్పోకండి.
భూమి మీద హాయిగా జీవించండి, భూమి మీద హాయిగా జీవించండి, భూమి మీద హాయిగా జీవించండి. ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకోండి. ఏమంటారు? హాయిగా ఉందామా? దేవుని మీద నమ్మకం కలిగి మీ ఆలోచన మీదే.